ఇక ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకులకు సంబంధించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి నిరసన ప్రదర్శన, పార్లమెంటును ముట్టడించే కార్యక్రమం ఏ విధంగా జరిగిందో అందరూ చూసాం. దేశవ్యాప్తంగా యువత కదిలొచ్చింది రోడ్లపై. తమ గళాన్ని, తమకు జరగాల్సినటువంటి న్యాయం గురించి వాళ్ళు మాట్లాడిన నేపథ్యం ఉంది. సో అయితే పోలీసులు కూడా ఆ యువత వాయిస్ ని అణగదొక్కేందుకు, ఆ ప్రదర్శనను, ఆ నిరసన కార్యక్రమాన్ని అణగదొక్కే క్రమంలో భాగంగా పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ చేశారు, ఇష్టం వచ్చినట్టు చితకబాదారు. సో దీన్ని, ఈ వీడియోల్ని సమర్పిస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దీన్ని ఒక అత్యవసరమైనటువంటి పిటిషన్ గా పరిగణించి కేసు విచారణ చేయాలని ఒక పిటిషన్ దాఖలు చేస్తే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు వాచ్ దీస్ వీడియోస్. నాకు అంత సమయం లేదు, ఇలాంటి వీడియోస్ నేను చూడను, నా టైం వేస్ట్ చేయదు, మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. అంటే న్యాయం కోరి సమస్య కోసం వచ్చినప్పుడు న్యాయస్థానం టైం లేదు అని చెప్పడం ఎంతవరకు సమంజసం? నిజంగానే ఇది సామాన్యులు కాబట్టి ఇలాగా, ఎందుకంటే అత్యవసర కొన్ని విఐపీస్ కి సంబంధించి లేదా కొన్ని రాజకీయ నాయకులకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో, ప్రత్యేకమైన కేసుల విచారణ సందర్భంగా అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ యాక్సెప్ట్ చేస్తుంటారు, లేదా మిడ్ నైట్ కూడా కోర్టు కంటిన్యూ చేసి పిటిషన్లు విచారణ చేసి ఆర్డర్లు ఇచ్చినటువంటి నేపథ్యం చాలా కాలంగా జరుగుతోంది. బేసిక్ గా కోర్టు లేదా న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుల పైన మనం స్పందించవచ్చు, బట్ దానిపైన అబండాలు వేయకూడదు, అపార్థాలు తీయకూడదు అనేది మన న్యాయ వ్యవస్థ యొక్క స్పిరిట్. అది తీర్పు కూడా కాదు, వ్యాఖ్య అది తీర్పు కాబట్టి we can comment, I think. తీర్పు వచ్చినప్పుడు కూడా మన అభిప్రాయం చెప్పొచ్చు, బట్ ధిక్కరించకూడదు, దానికి నిందలు భావించకూడదు, ఆపాదించడం గట ఆ జడ్జి కాబట్టి ఇచ్చాడు, ఈ జడ్జి, నిందలు అపార్థాలు తీయడం. ఆ పరిధిలో మనం చూసుకున్నప్పుడు మనం సోషల్ మీడియాలో కానీ ప్రధాన మీడియా సేవంతులో చూస్తున్నాము. ఒకటి, సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ గారు పబ్లిక్ లిటిగేషన్ పిటిషన్ అంతా వారే చూస్తుంటారు. ఒక అసాధారణ ఘటనగా జరిగింది, అయితే దాన్ని గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైంది. పార్లమెంట్ ఏంది, ప్రధానమంత్రి రాజీనామా చేయాలని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఈ క్రమంలో తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు, ఆ ప్రజలు తట్టుకోలేక చనిపోయిన ₹1 కోటి కాంపన్సేషన్ ఇవ్వాలనే యాంగిల్లో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన పిలిపించింది. ఆందోళన పిలిపించిన విషయం వాళ్ళకి తెలుసు, కానీ కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన ఎలా ఉంటుందో తెలుసు కదా. అది స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. కొత్తగా వచ్చిన పార్టీ ఫెరోసస్ గా ఉండడం, కొంత దుందుడుగు స్వభావం కూడా ఉంటుంది. కానీ ఇట్లాంటి నేపథ్యం ఉన్న ఆర్గనైజేషన్ అక్కడికి వస్తా ఉంది. రెండోది, మేము గుర్తించలేకపోయాం అనడానికి లేదు, ఎందుకంటే సమస్య ఉంది. 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన సమస్య. రెండోసారి ఎగ్జామ్ చాలా మంది ప్రెజర్ గురయ్యారు. కాక్రోచ్ జనతా పార్టీ ఏదన్నా కాలిస్తే జనం ఎట్లా స్పందిస్తున్నారన్న విషయం కూడా మన గమనంలో ఉంది. ట్విట్టర్ లో కానీ వాటిలో వచ్చిన ప్రచారం, వాళ్ళు వచ్చినటువంటి లైక్స్ అవన్నీ చూసినప్పుడు ప్రధాన పార్టీ బీజేపీనే దాటిపోయింది ఒక దశలో. కాబట్టి ఈ పార్టీ చేసే యాక్టివిటీ ఫెరోసస్ గా ఉంటుందని తెలుసు కదా. తెలిసినప్పుడు ఏం చేయాలి? నెంబర్ 1, వాళ్ళతో చర్చించాలి. నెంబర్ 2, ఏదైనా తన న్యాయమైన ఉంటే యాక్షన్ తీసుకునేవాళ్ళు. ఆ రకంగా దాన్ని జరగనీయకుండా చూసుకోవాలి. జరిగిన తర్వాత ఏమవుతుంది, మనం కూడా పార్లమెంట్కి పోవద్దని చెప్తాం, నిరసన తెలియజేయం పోవద్దని చెప్తాం. కానీ విద్యార్థుల్లో యొక్క ఆవేదన ఎంత ఉందని పల్స్ గమనించడంలో బీజేపీ విఫలమైంది. పల్స్ గమనించాలి అంటే విద్యార్థులు దీనికి ఎంత స్పందిస్తారు, ఎలా ఫీల్ అవుతున్నారు అనే దానికి పల్స్ గమనించడం ఫెయిల్ అయింది. వచ్చారు, జరగకూడదు జరిగింది, లాఠీ చార్జ్ జరిగింది. పార్లమెంట్ అనే పేరుతో వెళ్తున్నారు కాబట్టి నేచురల్ గా మేము ముందస్తు జాగ్రత్త తీసుకున్నాం, ఈ దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశం కూడా పోలీసులు చెప్పొచ్చు. ఏదైనప్పటికీ దీంట్లో అదుపు తప్పి ప్రవర్తించిన వాళ్ళు ఎవరైతే ఉద్దేశం, వాళ్ళపైన చర్యలు తీసుకోవడం అనేది ప్రభుత్వ బాధ్యత. ఈ క్రమంలో కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు పరిశీలించి దాంట్లో దురుద్దేశాలు ఉన్నాయి, కోర్టుని వక్రీకరించి సమాచారాన్ని ఇస్తున్నారు, కోర్టుని తప్పుదోవ పట్టిస్తాను మీరు భావిస్తే యాక్షన్ తీసుకోండి, చట్ట ప్రకారం ఏం తప్పలేదు. కానీ పరిశీలించకపోవడం అనేది కోట్లాది మంది ప్రజల మనోభావాలకి సుప్రీంకోర్టు భరోసా అనే భావానికి కొంత గండి కొడుతుంది కదా. ఇప్పుడు ఎవరూ లేనప్పుడు న్యాయస్థానం పోతాను ప్రజల నమ్మకం.
రెండోది సుప్రీంకోర్టు గతంలో ఎప్పుడో చీఫ్ జస్టిస్ గారు పేరు తెలియదు కానీ ఒక వ్యాఖ్య చేశారు. ప్రజా ప్రయోజనాల పిటిషన్ ఎంత ఎక్కువ దాఖలైతే ప్రజాస్వామ్యం అంత బాగున్నట్టు, న్యాయ వ్యవస్థ అంత బాగున్నట్టుగా చెప్పిన సందర్భం ఉంది. మేబీ ప్రజా జస్టిస్ ప్రయోజనాల చంద్రచూడ్ పిటిషన్ సాధారణ అనుకుంటా, మేబీ జస్టిస్ చంద్రచూడ్ చేసినట్టున్నారు ఆ వ్యాఖ్యలు. ఇచ్చారు. దానికి టాప్ ప్రయారిటీ కూడా ఇవ్వాలి మనము. ఎందుకంటే ప్రజా ప్రయోజనాల పిటిషన్ సాధారణ వ్యక్తులు వేస్తారు. మీరు చెప్పినట్టు అసాధారణంగా లంచ్ మోషన్స్, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. అవును, ప్రజా ప్రయోజనాలు ఇప్పుడు బాగా డబ్బున్న లాయర్లు, డబ్బున్న వాళ్ళు లాయర్లు ఎవరినో పెట్టుకుంటారు. నేను ఒకసారి తిరుపతి సిమ్స్, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో వాళ్ళు పొరపాటును తెలియకుండా ఒక నోటీస్ ఇచ్చారు, బయట పెట్టారు. అదేంటంటే బెడ్ల సమస్య ఉంది కాబట్టి ఎమర్జెన్సీ పేషెంట్లు సిమ్స్ కి రావద్దండి అని చెప్పి, అది ఇవ్వకూడదు. నీకు బెడ్లు లేకపోతే తిప్పి పంపించచ్చేమో కానీ ముందే వైద్యం నిరాకరించడం అనేది అదే ఎమర్జెన్సీ రాంగ్. లేదా అవసరమైతే సిమ్స్ గవర్నమెంట్ తో మాట్లాడు, ప్రైవేట్ వాళ్ళతో మాట్లాడు, చేయాల్సిందే, గవర్నమెంట్ బాధ్యత కదా ఎమర్జెన్సీ. వైద్య నిరాకరణ అనేది ఎవరికి హక్కు లేదు, అది ప్రాథమికమైన అంశం. దీనిపైన ఒక లెటర్ రాశాం. లెటర్స్ అంటే ప్రభుత్వం పంపించింది, వెంటనే దాన్ని రద్దు చేసుకున్నారు, తప్పు పట్టారు, పటపట అయిపోయింది. సుప్రీంకోర్టు, హైకోర్టు చీఫ్ జస్టిస్ నేనే లెటర్ రాశాను. లెటర్ లాయర్ కూడా పెట్టుకోలేదు, లెటర్నే సుమోటోగా తీసుకున్నారు. అందువల్ల ఏమవుతుంది, ప్రజలకు ఒక నమ్మకం వస్తుంది. లాయర్ని పెట్టుకొని ప్రజా ప్రయోజనం పిటిషన్ వేయడం కాదు, లెటర్ రాస్తే కూడా స్పందించమని. అంటే అప్పుడేమవుతుంది, ప్రజల్లో చైతన్యం వస్తుంది, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం వస్తుంది. ఆ ప్రభుత్వం అంటే సాధారణ ప్రజలు లెటర్ రాసిన 10 రూపాయలు ఖర్చు పెట్టి లెటర్ రాసేసినా కూడా న్యాయం అందుతుంది, ఒకటే కావచ్చు, ఒక మంచి సిగ్నల్ అవుతుందనే ఆ మాట రుజువు అయింది. ఇట్లా అనేక సందర్భాలు ఉన్నాయి. అందువల్ల మీరు చెప్పినట్టు చీఫ్ జస్టిస్ గారు ప్రజా ప్రయోజనాలు ఎంత ఎక్కువ అవుతున్నాయి, ఎంత వస్తున్నాయి, దానిపైన ఎంత బాగా ప్రభుత్వం మనం స్పందిస్తున్నామనే దాన్ని బట్టి న్యాయ వ్యవస్థ యొక్క విశిష్టత ఆధారపడి ఉంటుందని చాలా మంది చెప్పారు. దానికి ఇది గండి కొడుతుంది కదా ఇట్లాంటి వ్యాఖ్యలు. కాబట్టి సిజే గారు దాన్ని పరిశీలించి దాంట్లో అభ్యంతరకరం ఉన్నాయి, ఇది పరిశీలించడానికి కూడా అనర్హత. నాకు తెలిసి నేను లాస్ట్ టైం కూడా ట్రై చేశాను, ఏదో ఒక అంశం మీద మామిడి రైతుల పైన పెళ్ళేయాలని. బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకుంటారు. కారణం ఏంటంటే టైంని వేస్ట్ చేసి అది ప్రజా ప్రయోజనాల పిటిషన్ కాకుండా ప్రచార ప్రయోజనాల కోసం మంది వేస్తుంటారు పిటిషన్లు. అది కానీ కోర్టు భావిస్తే 50,000 2 లక్షల ఫైన్ వేయచ్చు. సుప్రీంకోర్టు ఎంతో నాకు తెలియదు, అంతే కదా. వేయండి, నేనేమంటాను, పరిశీలించి ఇది సంచలనం కోసం వేసింది, విలువైన సుప్రీంకోర్టు సమయాన్ని వృధా చేశారు కాబట్టి యాజ్ పర్ నామ్స్ ప్రకారం వేయండి, ఇంకొకరు రారు కదా. అంటే ఈ కోణంలో సుప్రీంకోర్టు ఆలోచించుంటే చాలా బాగుండేది. కాబట్టి మీరు పరిశీలించి రిజెక్ట్ చేయడం లేదా పరిశీలించి ఫైన్ వేయడం, ఈ రూట్ ఎంచుకొని ఉంటే బాగుండేది. లేకపోతే ఏదైతే సుప్రీంకోర్టు ప్రధానమైన నామ్స్ ఉన్నాయో, పిల్లులు ఇప్పుడు మన ఊరిన ఒక లెటర్ రాస్తే బాగా ప్రభుత్వం స్పందించింది అనుకోండి, కోర్టు ఇంకో 10 మంది వస్తారు, మా సమస్య, అది కూడా న్యాయ వ్యవస్థ మంచిది. ఇప్పుడు ఏమవుతుంది, ఒకదానికి అనుకో, ఇంకా దానికి అన్నిట్లో చేస్తారేమో అని భావన వచ్చేస్తుంది కదా. కాబట్టి సిజే గారి వ్యాఖ్యలు ఇలా కాకుండా ఇలా ఉంటే చాలా బాగుండేది. వాస్తవానికి సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల్లో వాస్తవానికి దీన్ని వేరే రకంగా వ్యాఖ్యానించుంటే బాగానే ఉండేది, పర్స్యూ చేసినా చేయకపోయినా. కానీ వీ డోంట్ హ్యావ్ టైమ్ టు వాచ్ దీస్ టైప్ ఆఫ్ వీడియోస్, డోంట్ వేస్ట్ అవర్ టైం అంటే ఎవరి టైం అయితే మీరు వేస్ట్ చేయరు, ఎవరి టైం అయితే మీరు కన్సిడర్ చేస్తారు. అంటే ఇది సామాన్యులకు సంబంధించినటువంటి పిటిషన్ కాబట్టే డోంట్ వేస్ట్ యువర్ టైం అంటున్నారా? అదే అసాధారణమైనటువంటి వ్యక్తుల విషయంలో అయితే రాత్రిపూట కూడా కోర్టులు కంటిన్యూ చేసి విచారణ జరిపినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కదా అనే చర్చ నడుస్తోంది ఇప్పుడు. మనం సర్వోన్నత వ్యవస్థల పై నుంచి వ్యాఖ్యలన్నీ ప్రజలు విపరీతంగా తీసుకుంటారు. యా, ఆబ్వియస్లీ, ఎందుకంటే న్యాయస్థానం అల్టిమేట్ గా న్యాయస్థానాల నుంచి ఏదో ఒకటి ఆశిస్తారు కదా మరి. అవును, ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్ గా, నేను ఒక అనలిస్ట్ గా, ఇద్దరు ప్రైవేట్ టీ బంక్ కాడ కూర్చొని ఏ వ్యాఖ్యలు చేసినా ఎవడు పట్టించుకోడు. అంతే. కానీ ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు బళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, ఎందుకంటే లక్షలాది మంది చూస్తారు. తేడా అంటున్నాను. కాబట్టి సుప్రీంకోర్టు ఆ స్థానం నుంచి ఆ మాట అంటే చిన్న చివుకుమంటుంది కదా. మాకు ప్రభుత్వాలు, మేము ఎన్నుకున్న పార్లమెంటు, మేము ఎన్నుకున్న వ్యవస్థలు, అన్ని అధికారులు విఫలమైతేనే మీ దగ్గరకు వస్తారు. ఒక రకమైన ఆపన్న ఆస్తం మీది. కాబట్టి ఆ స్థానంలో అందులో సుప్రీంకోర్టు సీజే గారు అన్నారంటే రేపు హైకోర్టులు అట్లా అంటాయి కదా, మోడల్ గా తీసుకునే అవకాశం, మంచిదైనా తీసుకునే, లేదా ఇట్లా వాటిని బాగా తీసుకొని మాట్లాడారు అనుకోండి, అది ప్రాబ్లం వస్తుంది. అందువల్ల టైం వేస్ట్ అనే మాట ఇక్కడ అర్థం లేదు. కానీ ఒకరోజు టైం ఎక్కువ తీసుకోవచ్చు. వాళ్ళకి సహాయకులు కూడా ఉంటారు కదా, నాకు తెలిసి, నాకు ప్రాసెస్ తెలియదు కానీ సహాయకులు కూడా ఉంటారు కదా, పరిశీలించి సీజే గారు అన్ని చూడాల్సిన అవసరం కూడా ఉండదు అనుకుంటాను. ఆయన డెసిషన్ మేకర్ గానే ఉంటారు. కాబట్టి ఆ వ్యాఖ్యలు ఆ తరహాలో చేసి ఉండాల్సింది కాదు. చేస్తే ఏమవుతుందంటే ఒక చిన్న అసంతృప్తి, అపనమ్మకం ఏర్పడింది అనుకోండి, అది వ్యవస్థలకు అంత మంచిది కాదు. అందులో
22 లక్షల మంది రిప్రజెంటేటివ్ గా కాక్రోచ్ పార్టీ చేసింది. కాక్రోచ్ పార్టీని ఎవరు సమర్థించడం, వ్యతిరేకించడం, వాళ్ళ డెసిషన్స్ కాదు. కరెక్టా, వాళ్ళ ఆందోళన కాదు ఇక్కడ, కరెక్టా, అవును. అది వేరు. Exactly. కాక్రోచ్ పార్టీ చేసిన ధర్నాని 22 లక్షల మంది విద్యార్థులు రాశారు చూడు, వాళ్ళు మాది అనుకుంటున్నారు. అది అవును, పంచాయతీ. అది అవును. వాళ్ళు అడ్రస్ చేయాలి. ఇప్పుడు ఆడ ధర్నా చేసిన వాళ్ళు కొంతమందే కావచ్చు, లేదా వాళ్ళు లాఠీ దెబ్బలు తిరుండొచ్చు. 22 లక్షల మంది కూడా ఇది మాది అనుకుంటున్నారు. వాళ్ళని అడ్రస్ చేయాలి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మా టైం వేస్ట్, మేము పోయిందని టైం వేస్ట్ అనుకుంటారు కదా. అందుకని ఆ తరహా వ్యాఖ్యలు అనేది అంత మంచిది కాదు.